హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బ్రదర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కానీ ఈ వీడియోని చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం మన కాంపిటేటివ్ బ్రదర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? ఆల్సో మనము డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అండ్ వాట్సాప్కి సంబంధించినటువంటి గ్రూప్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా దాంట్లో జాయిన్ అవ్వండి స్టూడెంట్స్, ఓకేనా? నా పేరు క్లాసన్ అండి. నేను ఈరోజు మీకు పాలిటీ సబ్జెక్ట్ డీల్ చేస్తున్నాను. ఈ పాలిటీ సబ్జెక్ట్లో భాగంగా మనము టోటల్ జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ని మనం ఈరోజు క్లాస్లో మనం తెలుసుకుందాం, ఓకేనా? సో ఈ సబ్జెక్ట్ మీకు ఏదైతే నేను చెప్తున్నటువంటి సబ్జెక్ట్ మీకు పాలిటీలో చాలా యూజ్ అవుతుందండి, ఓకే? సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్. మేము యాక్చువల్గా ఈ టాపిక్ని నేను పార్ట్ 1 ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 1లో భాగంగా 1 to 4 ఆర్టికల్స్ ఉన్నాయి కదా, ఇండియన్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ, భారత భూభాగము, భారత యూనియన్ మరియు భూభాగము అనే లెసన్లో భాగంగా టాపిక్లో భాగంగా నేను ఈరోజు క్లాస్ అనేది చెప్పడం జరుగుతుంది. దీనికి ప్రీవియస్గా నేను 1 to 4 ఆర్టికల్స్ గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఏపీ ఫార్మేషన్ ఏ విధంగా జరిగిందో మనం చెప్పుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ మనకి 1960 నుంచి ప్రజెంట్ 2025లో ఉన్నటువంటి టోటల్గా మనకి 28 స్టేట్స్ ఏ విధంగా ఫామ్ అయినాయి అనే దాని గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అది తెలుసుకున్నాము, ఓకేనా? సో ఇంకా ఈరోజు టాపిక్ కానీ మనం చూసుకున్నట్లయితే జమ్మూ అండ్ కాశ్మీర్ అండి, ఓకేనా? సో ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ టాపిక్ని మనం ఒకసారి తెలుసుకుందాము. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే ఉందో మనకి 1947లో ఇండియాకి 1947లో ఇండిపెండెన్స్ అనేది వచ్చింది. 1947లో ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మనకి ఇండియాస్ ఇండిపెండెంట్ యాక్ట్ 1947 అని చెప్పి బ్రిటన్ పార్లమెంట్ ఒక చట్టం చేస్తుంది. దాన్ని మన ఇండియాలో ఇంప్లిమెంట్ చేశారు. దాంట్లో భాగంగా స్వదేశీ సంస్థానాలు ఏదైతే ఉన్నాయో ఈ స్వదేశీ సంస్థానాలకి 3 ఆప్షన్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ 3 ఆప్షన్స్ కానీ మనం చూసినట్లయితే మొత్తం 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ ఆప్షన్స్ కానీ మనం చూసినట్లయితే ఫస్ట్ది అయితే ఇండియాలో కలవచ్చు ఈ స్వదేశీ సంస్థానాలు, లేదా పాకిస్తాన్లో కలవచ్చు, లేదా ఇవి ఇండిపెండెంట్గా ఉండిపోవచ్చు, ఓకేనా? అంటే భారతదేశంలో అయినా కలవచ్చు, పాకిస్తాన్లో అయినా కలవచ్చు, లేదా స్వతంత్రంగా వాళ్ళే ఒక దేశంగా ఏర్పాటైనా అయిపోవచ్చు. ఇలా మనకి 3 ఆప్షన్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. ఆ టైంలో మన భారతదేశంలో ఉన్నటువంటి సంస్థానాలు ఏవైతే ఉన్నాయో కొన్ని భారతదేశంలోనూ కొన్ని పాకిస్తాన్లోనూ విలీనం అయిపోయాయి. బట్ మనకి ముఖ్యంగా 4 సంస్థానాలు మనకు చాలా ఇబ్బంది పెట్టాయి. ఆ 4 ఏంటంటే మనకి ఒకటి హైదరాబాద్ సంస్థానము, సెకండ్ది మనకి ట్రావెన్కోర్, ఓకే, ట్రావెన్కోర్. నెక్స్ట్ మనకి థర్డ్ది కానీ మనం చూసుకున్నట్లయితే జునాగఢ్. నెక్స్ట్ మనకి లాస్ట్ ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్. దీంట్లో మీ అందరికీ తెలిసిందే హైదరాబాద్ని అయితే మనం ఏం చేసాము, భారతదేశంలో మనము ఆపరేషన్ పోలోని యూజ్ చేసి దాన్ని విలీనం చేసుకున్నాము. జునాగఢ్లో మనం రెఫరెండం నిర్వహించాము, అంటే ప్రజాభిప్రాయ సేకరణ అనేది చేసాము. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా జునాగఢ్ భారతదేశంలో కలుస్తామని చెప్పింది. జునాగఢ్ పీపుల్కి ఆ టైంలో మనకి హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఎవరైతే వల్లభాయ్ పటేల్ ఉన్నారో ఆయన కూడా ఒక ప్రామిస్ చేశారు, జునాగఢ్ కానీ ఇండియాలో కలిసిపోతే దానికి మేము ఒక పోర్ట్ కడతామని చెప్పారు. సో ఆ ప్రామిస్ని ఆయన నిలుపుకుంటూ ఆయన ఏం చేశారు అంటే అక్కడ ఒక పోర్ట్ని కూడా కన్స్ట్రక్ట్ చేశారు. ఆ పోర్టే మనకి ఏంటంటే కాండ్లా పోర్ట్. దీన్ని ఇండిపెండెన్స్ బేబీ అంటారనే విషయం మీ అందరికీ తెలిసిందే. ఇంకా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ నెక్స్ట్ ఈ ట్రావెన్కోర్ వీడు స్లోగా మన ఇండియాలో కలిసిపోయాడు. ఇంకా జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లా మారిపోయింది. యాక్చువల్గా జమ్మూ అండ్ కాశ్మీర్కి ఆ టైంలో దాని యొక్క అడ్మినిస్ట్రేటర్, ఆ టైంలో దాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తిగాని మనం చూసుకున్నట్లయితే మనకి రాజా హరిసింగ్, ఓకేనా? సో ఈ రాజా హరిసింగ్ ఒక హిందూ పర్సన్. అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ అంతా ఎవరంటే మనకి ముస్లిమ్స్. సో పాలకుడు హిందూ, పాలింపబడుతున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముస్లిమ్స్. కాబట్టి అక్కడ మేజర్ పాపులేషన్ అందరూ కూడాను పాకిస్తాన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి
పాకిస్తాన్లో కలవాలని చెప్పి వాళ్ళు అనుకునేవాళ్ళు. బట్ మన రాజా హరిసింగ్ ఏం చేశారంటే పాకిస్తాన్లో నేను కలపను, భారతదేశంలో కూడా నేను కలపను, నేను ఇండిపెండెంట్ గా ఉండిపోతా అని చెప్పారు. ఆయన తీసుకున్నటువంటి డెసిషన్ ని ఇండియా యాక్సెప్ట్ చేసింది, కానీ మనకి పాకిస్తాన్ అనేది యాక్సెప్ట్ చేయలేదండి. ఓకేనా. సో పాకిస్తాన్ యాక్సెప్ట్ చేయకపోవడంతో ఏం జరిగిందంటే ఆ టైంలో మనకి పాకిస్తాన్ ఆర్మీ, సో పాకిస్తాన్ ఆర్మీ ఏదైతే ఉందో, పాకిస్తాన్ ఆర్మీ ప్లస్ అక్కడ ఉన్నటువంటి లోకల్ ముస్లిం ట్రైబల్ పీపుల్ వాళ్ళు ఉన్నారు, ట్రైబ్ అని చెప్పి పిలుస్తారు. ఆ ట్రైబల్ పీపుల్ ఎవరంటే మనకి ఫక్తూన్ అని చెప్పి ఒక ట్రైబ్ ఉంది. వీళ్ళిద్దరూ కలిసి జమ్మూ అండ్ కాశ్మీర్ని ఆక్రమించడం స్టార్ట్ చేశారు. ఓకేనా. సో వీళ్ళు ఆక్రమిస్తూ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ని వీళ్ళు మొత్తాన్ని వీళ్ళు క్యాప్చర్ చేశారు. ఓకేనా. క్యాప్చర్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. ఇలా క్యాప్చర్ చేసుకుంటూ రాగానే ఇక్కడ ఏం జరిగింది అంటే వెంటనే రాజా హరిసింగ్ ఏం చేశాడు అంటే పాకిస్తాన్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ మీద అటాక్ చేస్తుంది కాబట్టి పాకిస్తాన్కి అగైనెస్ట్ ఉన్న కంట్రీ ఇండియా కాబట్టి ఈ రాజా హరిసింగ్ ఏం చేశాడు అంటే పరిగెత్తుకుంటూ న్యూఢిల్లీ వచ్చాడు. అక్కడ ఎవరున్నారు మనకి నెహ్రూ ఉన్నారు. నెహ్రూని వచ్చి రాజా హరిసింగ్ కలిశాడు. రాజా హరిసింగ్ ఏమన్నాడంటే నెహ్రూ గారు ఇలా పాకిస్తాన్ మా జమ్మూ అండ్ కాశ్మీర్ మీద అటాక్ చేసింది, నాకు మీ ఆర్మీ కావాలి, నాకు ఒక 20,000 మెంబర్స్ని కానీ మీరు అరేంజ్ చేస్తే నేను వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేయడానికి నేను రెడీగా ఉన్నా అని చెప్పి వచ్చి నెహ్రూతో మాట చెప్పాడు. నెహ్రూ గారితో మాట చెప్పగానే నెహ్రూ గారు కూడా ఓకే అని చెప్పి ఆర్మీని నేను మీకు ఇస్తాను, బట్ నాకు మీరు కొన్ని అగ్రిమెంట్స్ అనేవి చేయాలని చెప్పి ఆయన డెస్క్లో నుంచి ఒక పేపర్ బయటికి తీసి దీంట్లో ఏమనుందంటే ఇంకా జమ్మూ కాశ్మీర్ అనే సపరేట్ దేశం ఏమి ఉండదు, ఈ సపరేట్ దేశాన్ని భారతదేశంలో ఒక రాష్ట్రంగా విలీనం చేస్తున్నాను అని చెప్పి అగ్రిమెంట్ రాపిచ్చి దాని మీద సంతకం చేయమని చెప్పి అడిగారు. దాని రాజా హరిసింగ్ ఏం చేశాడంటే నేను ఇలాంటి సంతకాలు ఏం చేయను, నాకు అవసరం లేదు నీ ఆర్మీ, నేనే ఎలాగలా సరే వాడిని ఆపుతా అని చెప్పారు. బట్ రోజుకి ఈ పాకిస్తాన్ వాళ్ళకి బెడద ఏదైతే ఉందో వాళ్ళతో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనేవి జమ్మూ అండ్ కాశ్మీర్లో రోజుకి పెరిగిపోతున్నాయి. సో రాజా హరిసింగ్ ఏం చేశాడు అంటే సరే అయితే పాకిస్తాన్ మన మాట వినదు, పాకిస్తాన్కి చెప్పినా మనల్ని పట్టించుకోరు కాబట్టి ఆయన ఏం చేశాడంటే మళ్ళీ భారతదేశానికి వచ్చి నెహ్రూని కలిస్తే నెహ్రూ మళ్ళీ సేమ్ అదే అగ్రిమెంట్ పేపర్ని బయటికి తీస్తే ఈసారి రాజా హరిసింగ్ ఏం చేశాడంటే తను కూడా ఒక అగ్రిమెంట్ పేపర్ని బయటికి తీశాడు. సో ఈయన ఒక అగ్రిమెంట్ పేపర్ బయటకు తీశాడు, నెహ్రూ ఒక అగ్రిమెంట్ పేపర్ని బయట తీశాడు. ఈ రెండు పేపర్లు ఒకరినొకరు చదువుకుంటే రాజా హరిసింగ్ నెహ్రూ ఇచ్చినటువంటి అగ్రిమెంట్ మనకు సంబంధం లేదు, కానీ రాజా హరిసింగ్ నెహ్రూతో ఇచ్చినటువంటి అగ్రిమెంట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో రాజా హరిసింగ్ ఏం చెప్పాడు అంటే మీ భారతదేశ రాజ్యాంగంలో మీకు ఫండమెంటల్ రైట్స్ ఉంటున్నాయి, ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటున్నాయి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ఉంటున్నాయి, డిపిఎస్పి. ఓకేనా. ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, నెక్స్ట్ మనకి ఇంకోటి ఆదేశిక సూత్రాలు ఉన్నాయి. ఇవి పాకిస్తాన్లో అప్లికబుల్ కాకూడదు అని చెప్పి ఫస్ట్ పాయింట్ రాశాడు. సెకండ్ పాయింట్ ఏం రాశాడు అంటే నేషనల్ ఎమర్జెన్సీ, జాతీయ అత్యవసర పరిస్థితి ఏదైతే ఉందో ఈ నేషనల్ ఎమర్జెన్సీని భారతదేశంలో మీరు విధించుకోండి, కానీ దీన్ని జమ్మూ అండ్ కాశ్మీర్లో విధించకూడదు. ఓకేనా. నెక్స్ట్ మూడోది ఏంటంటే ఆస్తి హక్కు అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఫండమెంటల్ రైట్ గానే మీరు గుర్తించాలి అని చెప్పి ఇంకో పాయింట్ రాపించాడు. నెక్స్ట్ నాలుగోది ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి సపరేట్గా ఫ్లాగ్ ఉండాలి, సపరేట్ ఫ్లాగ్ అనేది ఉండాలి. ఓకేనా. సో ఇలా కొన్ని చెత్తగా కొన్ని స్టేట్మెంట్స్ని మన ఈ ఏదైతే అగ్రిమెంట్ ఉందో ఈ అగ్రిమెంట్లో రాయడం అనేది జరిగింది. ఓకేనా. సో అంతేకాకుండా ఇంకా జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఎన్నో విషయాలు రాశాడు, కానీ అదంతా మనకు అవసరం లేదు, జస్ట్ మీకు ఐడియా ఉండాలని చెప్పి విషయాన్ని మీకు చెప్తున్నాను. సో అలా అతను ఏం చేశాడు అంటే అతనికి అవసరం లేనివి చాలా అసలు భారతదేశానికి జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఒక ప్రత్యేక దేశంగా మెలగడానికి ఈ ఏవైతే ఇక్కడ రాస్తారు ఇవన్నీ కూడా దానికి కారణమైనవి. వీటిలన్నింటినీ బేస్ చేసుకొని ఆర్టికల్ 370 అని చెప్పి ఒక 370లో ఆర్టికల్ 370లో ఇక్కడ ఏవైతే వర్డ్స్ చెప్పుకున్నానో ఇలాంటి పదాలు ఇలాంటి లైన్స్ ఇవన్నీ కలిపి ఆర్టికల్ 370 అనే దాంట్లో రాయడం అనేది జరిగింది. అయితే ఆ టైంలో మనకి
భారత రాజ్యాంగాన్ని రాస్తున్నటువంటి అంబేద్కర్ గారిని పిలిచి మీరు ఎలా అయినా సరే జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఒక రాజ్యాంగాన్ని రాయాలంటే ఆయన దాన్ని వ్యతిరేకించాడు. జమ్మూ అండ్ కాశ్మీర్ భారతదేశంలో ఒక పార్ట్ అయిపోయినప్పుడు మనం ఎందుకు జమ్మూ అండ్ కాశ్మీర్ కోసము స్పెషల్ గా కాన్స్టిట్యూషన్ రాయాలి, భారత రాజ్యాంగం అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఎందుకు ఇంప్లిమెంట్ కాకూడదని చెప్పి ఆయన క్వశ్చన్ చేయడం అనేది జరిగింది. దాంతో ఈ బాధ్యత ఎవరికి ఇచ్చారంటే ఆ టైంలో మనకి డ్రాఫ్టింగ్ కమిటీలో వన్ ఆఫ్ ద మెంబర్ ఉన్నారండి. ఆ మెంబర్ పేరేంటంటే ఈ గోపాలస్వామి అయ్యంగారు ఎవరైతే ఉన్నారో ఆయన మనకి ఈ ఆర్టికల్ 360 అనే దాన్ని తయారు చేయడం అనేది జరిగింది. ఓకేనా. సో ఈ ఆర్టికల్ 360 కాదు 317 అండి, సారీ ఆర్టికల్ 370ని ఆయన తయారు చేయడం అనేది జరిగింది. ఓకేనా. సో దీంతో పాటు ఇంకొక ఆర్టికల్ కూడా వాళ్ళకి కావాలని చెప్పి ఆర్టికల్ 35A కూడా దీంట్లో ఇంపోజ్ చేశారు. ఆర్టికల్ 35A. ఈ ఆర్టికల్ 35A ఎస్పెషల్ గా జమ్మూ అండ్ కాశ్మీర్ కి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ మొత్తం దీంట్లో మనకు కనపడతాయి. దీంట్లో ఈ 35A అనేది కనపడుతుంది అనమాట. యాక్చువల్గా ఈ 35A అనేది ఏదైతే 35A అనే ఆర్టికల్ ఉందో ఇది భారత రాజ్యాంగంలోకి చేర్చేటప్పుడు, ఓకేనా, భారత రాజ్యాంగంలోకి చేర్చేటప్పుడు ఏదైనా సరే ఒక అంశము కానీ ఏదైనా కానీ భారత రాజ్యాంగంలోకి రాయాలంటే ఖచ్చితంగా దాన్ని మనం ఏం చేయాలంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, రాజ్యాంగ సవరణ చట్టం అనేది చేయాలి. అది ఏ ఆర్టికల్ అయినా సరే మీరు తీసుకోండి, రాజ్యాంగంలో ఏ వర్డ్ అయినా మీరు తీసుకోండి, దాన్ని యాడ్ చేయాలన్నా తొలగించాలన్నా మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేయాలి. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో సోషలిజం, సెక్యులరిజం ఇవన్నీ రెండు, సోషలిజం, సెక్యులరిజం, ఇంటిగ్రిటీ అని చెప్పి 3 words ని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కు ఉన్నటువంటి ప్రియాంబుల్ లో మనం రాస్తాము. ఆ 3 words రాసినప్పుడు మనం ఏం చేసామంటే 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ని యూజ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. అంతేకాకుండా ఆర్టికల్ మనకి 5th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1955 లో చేసినప్పుడు స్టేట్స్ రీఆర్గనైజేషన్ కి సంబంధించిన టైంలో ఏదైతే ఎఫెక్ట్ అవుతున్న స్టేట్ అవుతుందో ఆ స్టేట్ అసెంబ్లీ యొక్క పర్మిషన్, ఆ స్టేట్ అసెంబ్లీ యొక్క డెసిషన్ ని ఖచ్చితంగా తెలుసుకోవాలని చెప్పి రాస్తారు. కానీ దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలా అనే, దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలంటే దాని గురించి రాజ్యాంగంలో నేను చెప్పలేదు. బట్ మనకేంటి అంటే ఆ వర్డ్స్ ఏవైతే రాస్తారో ఆ వర్డ్స్ అన్నిటికీ, ఆ పదాలన్నిటిని భారత రాజ్యాంగంలో చేర్చేటప్పుడు రాజ్యాంగ సవరణ చట్టాలు చేస్తారు. బట్ ఈ 35A అనేది చేసేటప్పుడు ఏమైందంటే దీనికి ఎటువంటి రాజ్యాంగ సవరణ చేయకుండా డైరెక్ట్ గా భారత రాజ్యాంగంలో రాయడం అనేది జరిగింది. దీనికోసం ఏం చేశారంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్, రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు 35 సబ్-క్లాస్ A అనే ఆర్టికల్ ని మన భారత రాజ్యాంగంలో చేర్చారు. దీనికి ఎటువంటి రాజ్యాంగ సవరణ అనేది చేయలేదు, జస్ట్ ఆయన చెప్పారని చెప్పి వీళ్ళు రాయడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు 35Aలో ఏముందో మనం ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా. సో 35A ఏముందో మనం ఒకసారి చెక్ చేద్దాం. అయితే మనకి 35Aలో ఏముందంటే ఇది యాక్చువల్గా దేని గురించి చెప్తుందంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఆస్తి హక్కు గురించి చెప్తుంది అనమాట. దానికి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ గురించి చెప్తుంది. యాక్చువల్గా ఏంటంటే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ లో మనకి మేల్స్, ఫీమేల్స్ ఇద్దరు ఉంటారు. మగవారు మేల్, ఆడవారు ఫీమేల్. ఇక్కడ మనకు ఒక ఇన్ఫర్మేషన్ తెలియాలి. అది ఏంటి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఒక మగాడు, ఒక అబ్బాయి లేకపోతే ఒక మెన్ గాని ఎవరైతే ఉన్నారో అతనికి ఆస్తి హక్కు అనేది ఫండమెంటల్ రైట్. ఈ మెయిల్ ఎవరైతే ఉన్నారో ఇతను భారతదేశంలో ఏ రాష్ట్రానికి చెందినటువంటి యువతినైనా తను పెళ్లి చేసుకోవచ్చు. తన ఆంధ్ర అమ్మాయి కావాలంటే ఆంధ్ర అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు, కేరళ కావాలంటే కేరళకి పెళ్లి చేసుకోవచ్చు, మధ్యప్రదేశ్ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు, రాజస్థాన్ లో పెళ్లి చేసుకోవచ్చు, గుజరాత్ లో పెళ్లి చేసుకోవచ్చు. అలా ఆ బాయ్ ఎవరైతే ఉన్నారో, అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతను ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. అతనికి ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కుగానే ఉంటుంది. ఆ ఆస్తి మీద అతనికి సర్వాధికారాలు అనేవి ఉంటాయనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఆడవాళ్ళని చూద్దాం. ఇప్పుడు ఎవరైతే జమ్మూ అండ్ కాశ్మీర్ లో మనకి ఉమెన్ ఉంటారో ఆ ఉమెన్ కి ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కే. అయితే ఆమె కేవలం
జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్నటువంటి యువకుడిని మాత్రమే తను పెళ్లి చేసుకోవాలండి. ఓకేనా? జమ్మూ అండ్ కాశ్మీర్ కాకుండా వేరే ఏ రాష్ట్ర పర్సన్ ని పెళ్లి చేసుకున్నా సరే ఆమెకు ఉన్నటువంటి ఆస్తు హక్కు అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ లో తొలగించడం అనేది జరుగుతుంది. సో ఇలా తొలగించడం జరుగుతుందని చెప్పి మన 35A ఆర్టికల్లో రాయడం అనేది జరిగింది. ఓకేనా? సో దాంతో ఏం జరిగిందంటే, అంతేకాకుండా ఒకవేళ ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ అమ్మాయి పాకిస్తాన్ నుండి పెళ్లి చేసుకుంటే మాత్రం ఆమె ఆస్తికి ఎటువంటి ప్రాబ్లం రాదు అని చెప్పి కూడా రాశారు. సో అదేంటది, జమ్మూ అండ్ కాశ్మీర్ భారతదేశంలో పార్ట్ అయినప్పుడు భారతదేశీయులకి ఆ ఛాన్స్ లేనప్పుడు, వాళ్ళని పెళ్లి చేసుకోవాలని ఛాన్స్ భారతీయులకి లేనప్పుడు పాకిస్తాన్ వాడికి ఎలా వచ్చిందని చెప్పి ఏం లేదండి. ఒకసారి మీరు ఇక్కడ ఈ డయాగ్రామ్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇది ఏంటి అంటే మనకి యాక్చువల్గా ఎల్లో షేడ్ మొత్తం ఏంటంటే మనకి 1947లో మనకి ఎవరైతే మన మీద ఎవరు అటాక్ చేశారు, మన మీదకి పాకిస్తాన్ వాళ్ళు అటాక్ చేశారు. పాకిస్తాన్ వాళ్ళు అటాక్ చేసినప్పుడు ఏం జరిగింది? సో 1947లో ఈ ప్రాంతాన్ని మొత్తము పాకిస్తాన్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నప్పుడు రాజా హరిసింగ్ మన ఇండియాలోకి జమ్మూ అండ్ కాశ్మీర్ కలిపేసిన తర్వాత మనము మన ట్రూప్స్ ని జమ్మూ అండ్ కాశ్మీర్కి పంపించి మనం ఏం చేసాము అంటే, ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇలా మనం స్లోగా ఏం చేసాము అంటే ఈ ప్రాంతాల మొత్తాన్ని కూడా మనము ఆక్యుపై అనేది చేసేసాము. ఓకేనా? సో ఇప్పుడు ఎల్లో కలర్ లో ఏదైతే ఉందో ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా మనం ఏం చేసాము, రిమూవ్ చేసి ఇదంతా కూడా భారతదేశంలో ఒక పార్ట్ గా మనం కన్వర్ట్ అనేది చేసాము. కన్వర్ట్ అనేది చేసేసిన తర్వాత ఏం జరిగిందంటే వెంటనే యుద్ధం ఆపేయమని చెప్పి మనకి ఎవరు ఆర్డర్స్ పాస్ చేశారు అంటే, మనకు ఆ టైంలో మన ప్రెసిడెంట్ యొక్క సలహా మేరకు మనం యుద్ధం ఆపేసాము. ఆ టైంలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు ప్రెసిడెంట్ కి మాట అనేది చెప్పారు. దాంతో మన యుద్ధం అనేది ఆపేయడం అనేది జరిగింది. ఓకేనా? అయితే మనకి ఏం జరిగిందంటే ఆ టైంలో ఈ పాకిస్తాన్ ఈ లొకేషన్ ఉంది కదా, ఈ లొకేషన్ మొత్తం పాకిస్తాన్ కిందకి వెళ్ళిపోయి ఈ లొకేషన్ అనేది మన ఇండియా కింద ఉండిపోయింది. ఇప్పుడు ఈ బ్లూ కలర్ మొత్తం కూడా మన ఇండియా, అటు ఎల్లో కలర్ మొత్తం కూడా మనకు పాకిస్తాన్. ఈ విషయం మనకు తెలిసిందే. ఓకేనా? అయితే యుఎన్ఓ దగ్గరికి వెళ్ళినప్పుడు యుఎన్ఓ ఏం చెప్పిందంటే, ఇండియా పాకిస్తాన్ మీరు గొడవలు పడకండి, ఆల్రెడీ ఇప్పుడు దాకా ఎవరెవరు ఏ ప్రాంతాలను ఆక్రమించుకున్నారో ఆ ప్రాంతాలు మీవే. ఓకేనా? ఈ ప్లేస్ లో మేము ఏం చేస్తామంటే సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటిస్తున్నామని చెప్పారు. ఇంకప్పటి నుంచి ఏదైతే ఇప్పుడు ఈ ప్రాంతం ఉందో ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్ వాళ్ళు ఏమంటున్నారంటే, పాకిస్తాన్ వాళ్ళు దీనికి డిఫరెంట్ పేర్లు పెట్టుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ మీకు పేర్లు కూడా చూపిస్తాం, చూడండి. ఓకేనా? సో ఈ పేర్లు కానీ మీరు చూస్తే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే బ్లూ కలర్ లో ఉన్నది మన ఇండియా, గ్రీన్ కలర్ లో ఉన్నది మన పాకిస్తాన్. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు అంటే గిలిగిత్ ఏజెన్సీ అని చెప్పి, బలిస్తాన్ అని చెప్పి, దయామర్ అని చెప్పి, ఆజాదీ కాశ్మీర్ అని చెప్పి, ఇలా ఈ ప్రాంతంలో వాళ్ళు ఏం చేశారంటే ప్రావిన్సెస్ ని ఏర్పాటు చేశారు. ఇంకా ఇటు సైడ్ మన ఇండియా కనిపిస్తుంది. సో ఈ అక్షాషిన్ ప్రాంతం ఏదైతుందో దీన్ని కూడా మనము 1962లో మనము చైనా వార్లో మనం కోల్పోయాము. అది సెకండ్ అండి. ఇది దానికి అంత ఇంపార్టెన్స్ కాదు, కానీ మనకి ఇప్పుడు ఇది ఇంపార్టెన్స్. సో పాకిస్తాన్ ఆక్యుపై చేసిన కాశ్మీర్ పిఓకే అని చెప్పి పిలుస్తున్నాము. ఈ పిఓకే దగ్గర ఇప్పుడు మనకు ఉన్నటువంటి లైన్ ఏంటంటే మనకి ఎల్ఓసి లైన్. ఇక్కడ ఏదైతే నేను ఇప్పుడు వైట్ కలర్ తో గీస్తున్నానో దాన్ని మనం ఏమంటామంటే ఎల్ఓసి లైన్ అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది. ఓకేనా? దీన్ని ఎల్ఓసి లైన్ అంటారు, లైన్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి ఇండియా పాకిస్తాన్ మధ్య ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ డిస్ప్యూట్ అనేది వచ్చింది. అయితే ఇప్పుడు ఆర్టికల్ 35 సబ్ క్లాస్ ఏ ప్రకారం ఏంటంటే పాకిస్తాన్ లో ఉన్న యువకుడు అన్నారు. మన భారతదేశం ఏమంటదంటే ఈ గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి పార్ట్ కూడా మా భారతదేశందే, మేము పాకిస్తాన్కి ఎప్పుడు ఇవ్వట్లేదు, అది మా సార్వభౌమ అధికారానికి, మా సావర్నిటీకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఆ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతుందో అది కూడా మా భారతదేశంలో పార్ట్ అని చెప్పి మన ఇండియా చెప్పుకుంటుంది. అయితే ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్నటువంటి యువతులు ఏం చేస్తున్నారంటే ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అవుతుందో ఈ కాశ్మీర్ లో ఉన్నటువంటి వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. దాంతో వాళ్ళకి ఆస్తి హక్కు మీద ఎటువంటి ప్రాబ్లం అనేది రావట్లేదు. ఓకేనా? సో ఇక్కడ దాకా మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు పాకిస్తాన్ నుండి పెళ్లి చేసుకున్నా సరే వాళ్ళకి ఆస్తి హక్కు ఎందుకు పోదంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. సో మనకి ఇప్పుడు ఏమైందంటే ఇలా మనకి లేడీస్ కి జెంట్స్ కి జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఆస్తి విషయంలో ఇలాంటి డిస్ప్యూట్స్ తీసుకురావడం వల్ల మనకి ఆ టైంలో వన్ ఆఫ్ ద పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్ పేరు కానీ మనం చూసుకున్నట్లయితే చారు అలీ ఖాన్. యాక్చువల్గా ఈ చారు అలీ ఖాన్ అనే ఆమె ఒక ముస్లిం పర్సన్. ఈమె ఏం చేసిందంటే ఈమె చదువుకునే రోజుల్లో
అంటే ఈమె చదువుకునే రోజు, చారు అలీ ఖాన్ చదువుకునే రోజుల్లో ఏమేం చేసింది అంటే, ఈమె ఒక ఫేమస్ యూనివర్సిటీలో చదువుకునేది. ఆ టైంలో అదే ఫేమస్ యూనివర్సిటీకి కేరళ నుంచి ఒక పర్సన్ వచ్చారు. ఆ పర్సన్ చారు అలీ ఖాన్ ఇద్దరు అదే చోట చదువుకున్నారు. అది చదువుకున్న కొన్ని డేస్ తర్వాత వాళ్ళొకరినొకరు ప్రేమించుకోవడం అనేది జరిగింది. వాళ్ళ ఇంట్లో పెళ్లికి ఒప్పుకోలేదు. దాంతో చారు అలీ ఖాన్ ఆ కేరళ పర్సన్ పెళ్లి చేసుకుని కేరళ వెళ్ళిపోయింది. కేరళ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ తండ్రి చారు అలీ ఖాన్ వాళ్ళ తండ్రి చాలా ఫీల్ అయ్యాడు. నా కూతురేంటి ఇలా చేసింది, ఎవరు అనామకుడిని వెళ్ళి పెళ్లి చేసుకుంది, పైగా చాలా దూరంలో ఉంది, ఇదంతా దీనికి అవసరం అని చెప్పి ఆమెకు ఫోన్ చేసి, ఈ రోజుతో నువ్వు నా కూతురివి కాదు, నేను నీకు తండ్రిని కాదు, నువ్వు ఎప్పుడైతే నా ఇల్లు దాటి వెళ్ళిపోయావో ఆ రోజు నుంచి నా కూతురు చనిపోయినట్టు భావిస్తున్నా అని చెప్పి తెలుగు సినిమాలో డైలాగులు కొట్టేశాడు. డైలాగులు కొట్టేసిన తర్వాత కొన్ని రోజులకి, అంటే కొన్ని సంవత్సరాల తర్వాత చారు అలీ ఖాన్ వాళ్ళ ఫాదర్ రిలీజ్ అయ్యాడు. సర్లే కూతురు వెళ్ళిపోతే వెళ్ళిపోయింది, మళ్ళీ ఇంటికి పిలుద్దాం అని చెప్పి చారు అలీ ఖాన్ ఇంటికి పిలిచాడు. ఇంటికి పిలిచి ఏమన్నాడంటే, అమ్మ నేను ఇప్పుడు ముసలివాడిని అయిపోయాను కాబట్టి ఇప్పుడు మీ అందరికి ఆస్తులు పంచాల్సింది ఉంది. సో మీ అందరికి ఆస్తులు పంచుదాం అని చెప్పి మీ అందరిని ఇంటికి పిలిచాను. అదండి మనందరం కలిసి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దాం అన్నారు. సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళారు. సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తేనేమో సబ్ రిజిస్టర్ ఏం చేస్తున్నారంటే, ఆమె చెప్పినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ని ఆమె డీటెయిల్ గా నోట్ చేసుకుంటున్నాడు. ఒకటో నోట్ చేసుకుంటున్నాడు. నోట్ చేసుకున్న తర్వాత ఆమె పేరు రాశాడు, ఆమె తండ్రి పేరు రాశారు. ఆమె భర్త పేరు వినగానే ఆయన షాక్ అయిపోయాడు. షాక్ అయిపోయి పెన్ను పక్కన పడేసి, మీకు రిజిస్ట్రేషన్ అవ్వదు, మీరు వెళ్ళిపోండి అన్నాడు. హలో స్టూడెంట్స్, యాక్చువల్గా నేను పాలిటీ ఆన్లైన్ క్లాస్ అని చెప్పి ఒక కోర్స్ని స్టార్ట్ చేశాను అండి. ఈ కోర్సులో మీకు ఇన్డెప్త్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్రిపరేషన్, మనకి వీక్లీ వీసీ సెషన్స్ ఉంటాయి. అలాగే కాకుండా నేను ఫండమెంటల్ రైట్స్ క్లాస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మీకు అన్ని కూడాను లైవ్ క్లాసుల్లోనే వస్తాయండి. ఆ లైవ్ క్లాసులతో పాటు మీకు రికార్డెడ్ వీడియోస్ అనేవి మీకు ఏదైతే మన గ్రూప్ ఉందో, క్లాసెన్స్ ఇండియన్ పాలిటీ పెయిడ్ అని చెప్పి మనకు గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ లో మీరు యాడ్ అయితే మీకు అన్ని క్లాసెస్ కూడా అక్కడ అవైలబుల్ లో ఉంటాయండి. దీనికి సంబంధించినటువంటి మినిమం ఛార్జ్ అండి, చాలా మినిమం ఛార్జ్, ఓన్లీ 599 రూపీసే, 559 రూపీసే, సారీ 599 రూపీస్నే నేను తీసుకోవడం అనేది జరుగుతుంది. మీరు ఏదైతే కోర్స్ కొంటారో ఈ కోర్స్ మీకు ఏపీఎస్సి, టిఎస్పిఎస్సి కి సంబంధించినటువంటి గ్రూప్ 1, 2, 3, గ్రూప్ 1, 2, 3 and 4 ఈ అన్ని ఎగ్జామ్స్ మీకు యూజ్ అవుతాయండి. అంతేకాకుండా ఏపీ తెలంగాణలో ఎవరైతే కానిస్టేబుల్ కి ప్రిపేర్ అవుతున్నారో, ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నారో, సో మనకి ఎస్ఐ అండ్ పీసీకి, ఎస్ఐ కానిస్టేబుల్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కి ఇవే కాకుండా ఇప్పుడు మనకి ఎఫ్ఆర్ఓ, ఎఫ్బిఓ, ఏబిఓ, నెక్స్ట్ ఎఫ్ఎస్ఓ, దాంతోపాటు మనకి ఎండోమెంట్, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కిను ఎవరికైతే ఎగ్జామ్స్ లో మనకి జిఎస్ టాపిక్స్ ఉంటాయో వాళ్ళందరికి కూడాను నేను చెప్పే ఇండియన్ పాలిటీ క్లాసెస్ సఫిషియెంట్ గా సరిపోతాయండి. మీ అందరికి కూడా వీక్లీ వీసీస్ అనేవి ఉంటాయి, డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటుంది, ఎగ్జామ్ ఓరియంటేషన్ లోనే మీకు క్లాసులు జరుగుతాయి. సో చాలా నామినల్ అండి, 599 రూపీసే. మీరు కావాలంటే నా డెమో క్లాసెస్ యూట్యూబ్ లో ఉన్నాయి, మీరు యూట్యూబ్ లో కూడా మీరు ఒకసారి చెక్ చేయవచ్చు. ఈ క్లాసెస్ కనుక మీకు ఓకే అనిపిస్తే మీరు 8142811917 ఈ నెంబర్కి మీరు ఒకసారి కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఏమి ఉండదండి, మనకు టెలిగ్రామ్ లో ఒక పెయిడ్ గ్రూప్ ఉంటుంది. మీరు ఎవరైతే 599 రూపీస్ పే చేస్తారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి నేను టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి క్లాసెస్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? మీ క్లాసులన్నీ కూడా మీకు అవైలబుల్ లో ఉన్నాయి. ఆల్మోస్ట్ నేను ఇప్పటికి ఒక 35 క్లాసెస్ నేను అప్లోడ్ చేశాను పాలిటిక్స్ సంబంధించినంత వరకు. ఇండియన్ యూనియన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సిటిజన్షిప్ అయిపోయిన తర్వాత ఫండమెంటల్ రైట్స్ కూడా స్టార్ట్ చేస్తాను స్టూడెంట్స్. ఓకేనా? సో మీ అందరికి కూడా చాలా యూజ్ అవుతుంది. సో చూస్తున్న ప్రతి పర్సన్ కూడా జాయిన్ అవ్వండి. మీరు పే చేసిన ప్రతి రూపాయి కూడా మీకు ఇక్కడ వాల్యూ అనేది మీరు పొందుతారు స్టూడెంట్స్. ఓకేనా? సో సబ్ రిజిస్ట్రార్ సడన్ గా షాక్ అయిపోయి ఆమె భర్త పేరు విని ఆయన ఏమన్నాడంటే, అమ్మ మీకు మ్యారేజ్ అయింది కదా, మీ హస్బెండ్ ఎక్కడ ఉంటారని చెప్పి అడిగారు. అడిగితే ఆమె ఏం చెప్పిందంటే, మా హస్బెండ్ కేరళలో ఉంటారు అని చెప్పింది. కేరళలో ఉంటాడు అని చెప్పంగానే ఆయనేమన్నాడంటే, తల్లి నీకు విషయం చెప్తానమ్మా, మన జమ్మూ అండ్ కాశ్మీర్లో 35A అని చెప్పి ఒక ఆర్టికల్ ఉంది. ఆ ఆర్టికల్ ప్రకారము ఎవరైనా ఒక ఆడపిల్ల జమ్మూ అండ్ కాశ్మీర్ బయట వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆమెకి ఆస్తి హక్కు అనేది ఆమెకు ఉండదు. సో మీ నాన్నకి ఉన్నటువంటి ఆస్తిలో
నీకు చిల్లి రవ్వ కూడా దక్కదమ్మా అనగానే ఆమె షాక్ అయింది. అదేంటది అలా అంటారు, అలా అనడం కరెక్ట్ కాదండి. నేను భారతదేశం యువతిని కాదా? నేను భారతదేశానికి చెందినటువంటి యువతినే కదా, నేను ఈ దేశంలో ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు కదా. ఇది ఆర్టికల్ 14కి వ్యతిరేకంగా ఉంది. సమానత్వం అనేది అందరికీ సమానంగానే ఉండాలి, కానీ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఉన్నటువంటి స్పెషల్ ప్రొవిజన్స్ ఏంటి, మాకు లేని ప్రొవిజన్స్ ఏంటి, స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసాలు ఏంటి, ఇవన్నీ నాకు అర్థం కావట్లేదు అన్నప్పుడు సబ్ రిజిస్ట్రార్ చెప్పాడు, మనకి ఢిల్లీలో సుప్రీంకోర్టు ఉందండి, కావాలంటే మీరు అక్కడికి వెళ్ళి కేసు వేసుకోండి అని చెప్పంగానే ఆమె హైకోర్టుకి వెళ్ళి కేసు వేసింది. ఈ కేసు వేసిన తర్వాత ఏం జరిగిందంటే, మనందరికీ తెలిసిందే, ఈ హైకోర్టులో కేసు వేయగానే ఆ టైంలో మనకి బీజేపీ గవర్నమెంట్ అనేది ఉంది. బీజేపీ గవర్నమెంట్ కి సపోర్ట్ గా ఉండేది ఎవరంటే ఆర్ఎస్ఎస్ టీము. ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చెప్పారంటే, సో బీజేపీకి సపోర్ట్ గా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళకు కొన్ని టార్గెట్స్ ఉన్నాయండి. ఆ టార్గెట్స్ ఏంటి అంటే, జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది కదా, జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఆర్టికల్ 370(35) అని రద్దు చేయించాలి. ఇది ఫస్ట్ టార్గెట్, ఓకేనా. దీని తర్వాత రెండోది ఏంటంటే రామ్ మందిర్ని పునర్నిర్మించాలి. మూడోది ఏంటంటే అఖండ భారతాన్ని సాధించాలి. నాలుగోది కానీ మనం చూసుకున్నట్లయితే అదేంటి అంటే, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మన ప్రవేశిక ఏదైతే ఉందో ఆ ప్రవేశికలో మనం ప్రియాంబుల్లో మనకి సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అనే వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి రిమూవ్ చేయాలి. ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళకు ఉన్నటువంటి టార్గెట్స్ అనమాట, ఓకేనా. సో దాంట్లో భాగంగా వాళ్ళు బీజేపీని ప్రెజర్ చేస్తూ ఆర్టికల్ 370ని 35ని అలాన్సర్ రద్దు చేయాలని చెప్తా ఉండేవాళ్ళు. సేమ్ టైంకి మనకి చారు అలీ ఖాన్ కి సంబంధించిన కేసు ఒకటి బీజేపీ వాళ్ళకి తగిలింది. వాళ్ళు ఏం చేశారు అంటే, అసలు ఈ 370 ఆర్టికల్ని ఎలా రద్దు చేయాలి అనే దాని గురించి వాళ్ళు చాలా ప్లాన్స్ వేశారు. బట్ ఏది వర్కౌట్ అవ్వబోయేపాటికి గోపాలస్వామి అయ్యంగారు ఉన్నారు కదా, ఆర్టికల్ 370 ఆయన డ్రాఫ్ట్ చేశారు. సో ఆర్టికల్ 370 ఆయన డ్రాఫ్ట్ చేసినప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి ఆయన సంబంధించినటువంటి ఒక బాక్స్ ఓపెన్ చేశారు. బాక్స్ ఓపెన్ చేసినప్పుడు ఆయన డైరీ దొరికింది. ఆయన డైరీలో ఆయన ఏం రాశాడంటే, 370 ఆర్టికల్ అనేది చాలా పెద్ద ప్రమాదం భారతదేశానికి ఫ్యూచర్లో. ఈ రోజు అంటే నేను రాస్తున్నా కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఇది చాలా పెద్ద ప్రాబ్లంకి గురి చేస్తుంది. దాంతో ఈయన ఈ 370 ఆర్టికల్ని ఎలా రద్దు చేయాలనే దాని గురించి కూడా ఆయన డైరీలో రాసుకున్నాడు. ఆ డైరీని బీజేపీ వాళ్ళు ఏం చేశారంటే తీసుకెళ్లి సెంట్రల్ గవర్నమెంట్ లో వాళ్ళకి తెలిసినటువంటి కొంతమందికి ఇచ్చి ఈ డైరీని డీకోడ్ చేసి ఆర్టికల్ 370ని ఎలా రద్దు చేయాలనే దాని గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోమని చెప్పి వాళ్ళు ఒక ఏజెన్సీని ఏర్పాటు చేశారు. ఆ ఏజెన్సీ కొన్ని రోజులు ఆ డైరీని ఆర్టికల్ 370ని స్టడీ చేసి వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఆర్టికల్ 370తో పాటు ఆర్టికల్ 35ని కూడా మనం ఆర్టికల్ 35A క్లాస్ సబ్ని కూడా ఆర్టికల్ 35(A)ని కూడా రద్దు చేయవచ్చు. దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఏం లేదు, చాలా సింపుల్ అండి అని చెప్పారు. ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటంటే మనకి కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ అని చెప్పి ఒకటి ఉందండి. ఈ కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ 272, 273ని బేస్ చేసుకొని జమ్మూ అండ్ కాశ్మీర్కి ఉన్నటువంటి ప్రత్యేక ఏవైతే ఉన్నాయో సదుపాయాలు వాటిని రద్దు చేస్తున్నట్టు బీజేపీ గవర్నమెంట్ ప్రకటించింది. సో ఏం ప్రకటించింది అంటే, ఆర్టికల్ 272ని యూజ్ చేసుకొని ఏం చేసిందంటే ఫస్ట్ ఏం చేసిందంటే ఆర్టికల్ 35A అండ్ 370 ఈ రెండింటిని కూడా ఏం చేశారంటే రద్దు చేయడం అనేది జరిగింది, ఓకేనా. సో ఆర్టికల్ 273 ప్రకారం ఏం చేశారంటే, కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ 273 ప్రకారం ఏం చేశారు అంటే, మనకి ఆగస్ట్ 5, 2019 నుంచి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఖచ్చితంగా భారతదేశానికి కూడా భారతదేశం కాదు, 370 ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం అనేది జమ్మూ అండ్ కాశ్మీర్కి కూడా అప్లై అవుతున్నట్లు
వీళ్ళు ప్రకటించడం అనేది జరిగింది. ఓకేనా. సో మరి 370 ఎలా రద్దు చేశారని చెప్పి మీ అందరికీ డౌట్ రావచ్చు. మనకి 21st పార్ట్ కానీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమైనా ఉంటుందంటే మనకి తాత్కాలిక వర్తింపులు. తాత్కాలిక వర్తింపులు అని చెప్పి ఒక వర్డ్ రాస్తారు. ఈ తాత్కాలిక వర్తింపులు అనే వర్డ్ ని బేస్ చేసుకొని మనోళ్ళు ఏం చేశారు అంటే, ఇవి ఇంగ్లీష్ అయితే టెంపరీ ప్రొవిజన్స్ అని చెప్పి పిలుస్తారు. దీన్ని బేస్ చేసుకొని ఈ ఆర్టికల్స్ మనకి ఎక్కడి నుంచి ఉంటాయంటే 369 నుంచి 392 వరకు మనకి ఆర్టికల్స్ అనేవి కనిపిస్తాయి. సో ఈ 369 నుంచి 392 వరకు రాసినటువంటి ఏ ఆర్టికల్ అయినా సరే అది టెంపరీగానే వర్క్ చేస్తుంది, కానీ పర్మనెంట్ గా ఉండదు. కాబట్టి అవి టెంపరీ ఆర్టికల్స్ కాబట్టి వాటిని మేము తొలగించేసామని చెప్పి బీజేపీ గవర్నమెంట్ చాలా సింపుల్ గా ఆర్టికల్ 370ని 35ని రద్దు చేశారు. యాక్చువల్గా ఇది రద్దు చేసే ముందు భారతదేశంలో ఎన్నో గొడవలు జరిగిపోతాయి అని చెప్పి చాలా మంది భయపడ్డారు, కానీ ఒక్క నెత్తుడి చుక్క కూడా రాలకుండా బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు ఏవైతే అనుకున్నారో దాన్ని డెఫినెట్ గా వాళ్ళు పూర్తి చేశారు. ఓకేనా. అయితే ఈ ఆర్టికల్ 370ని 35Aని కావాలనే రద్దు చేశారు. ఇది రాజ్యాంగబద్ధంగా లేదని చెప్పి చాలా మంది సుప్రీంకోర్టులో కేసులు వేస్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. ఏమని జడ్జిమెంట్ ఇచ్చిందంటే ఆర్టికల్ 369 నుంచి 392 వరకు ఉన్నటువంటి ప్రతి విషయాన్ని రద్దు చేయవచ్చు. అది పెద్ద మ్యాటర్ కాదని చెప్పి చాలా సింపుల్ గా సుప్రీంకోర్టు కూడా ఈ కేసుని తేల్చేయడం అనేది జరిగింది. దాంతో ఇంకా ఆర్టికల్ 370, 35Aని రద్దు చేయడం అనేది రాజ్యాంగబద్ధమే అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సో ఇది మనకి టోటల్ గా జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి అండి. ఓకేనా. సో ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ని నేను క్లియర్ కట్ గా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇంకా ఏంటంటే, ఇంకా జమ్మూ అండ్ కాశ్మీర్ లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, జమ్మూ అండ్ కాశ్మీర్ డీలిమిటేషన్. సో ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ డీలిమిటేషన్ గురించి కానీ మనం తెలుసుకున్నట్లయితే, సో స్టూడెంట్స్ మీ అందరికీ ఈ క్లాస్ అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. మీకు ఇంకా ఈ క్లాస్ కంటిన్యూషన్ కావాలంటే మీరు నా పాలిటీ ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి. మీరు పెట్టిన ప్రతి రూపాయి, ఈచ్ అండ్ ఎవ్రీ పెన్నీకి మీకు ఖచ్చితంగా న్యాయం అనేది జరుగుతుంది. అలా జరిగేలా నేను చూసుకుంటానండి. ఓకేనా. సో ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఖచ్చితంగా ఈ కోర్సులో జాయిన్ అవ్వండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ స్కానర్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఈ స్కానర్ ద్వారా మీరు అమౌంట్ సెండ్ చేసి నాకు కాల్ చేయండి. నేను మిమ్మల్ని తీసుకెళ్లి గ్రూప్లో యాడ్ చేస్తాను స్టూడెంట్స్. ఓకేనా. సో కాంపిటేటివ్ బ్రదర్ యూట్యూబ్ ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఫ్యూచర్లో కరెంట్ పాలిటిక్స్ సంబంధించిన ఏమైనా ఇంపార్టెంట్ డిస్కషన్స్ ఉంటే ఆ డిస్కషన్స్ కూడా మనం చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ సో మచ్.